యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా వార్తలు నిలిచారు. అయితే ఇది ప్రశాంత్ నీల్ సినిమాతోనో లేకపోతే హృతిక్ తో చేస్తున్న వార్ 2 సినిమాతోనో కాదు. ఒక్కసారిగా విపరీతంగా బరువు తగ్గి. మీకు గుర్తుందా, కంట్రీ టైంలో ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా విపరీతంగా వెయిట్ లాస్ అయ్యారు. అప్పటి వరకు బొద్దుగా లావుగా ఉన్న ఎన్టీఆర్ ఒక్కసారిగా కంట్రీ సినిమా టైంలో బక్కచిక్కిపోయారు. అయితే ఆయన అప్పట్లో లైపోసెక్షన్ చేయించుకున్నారని ఆయనే స్వయంగా కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు. బట్ ఆ తర్వాత నుంచి కాస్త వెయిట్ గెయిన్ అయ్యి ఒక స్టాండర్డ్ వెయిట్ ని పర్సనాలిటీని ఆయన మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. అయితే మధ్య మధ్యలో సినిమాల కోసం కాస్త అటు ఇటుగా పెరుగుతూ తగ్గుతూ ఒక పర్ఫెక్ట్ ఫిజిక్ అయితే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు సడన్ గా ఒక్కసారిగా మళ్ళీ కంట్రీ సినిమా టైంలో ఎన్టీఆర్ ని గుర్తు చేసేంత బక్కచిక్కిపోయారు. అయితే ఒక పక్క ప్రశాంత్ నీల్ తో ఒక పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఇంకొక వైపు బాలీవుడ్ లో హృతిక్ తో సినిమా చేస్తున్న టైంలో ఆయన ఇంతగా బక్కచిక్కిపోతే సినిమాల్లో ఆయన లుక్ ఎలా ఉంటుంది అన్న టెన్షన్ అయితే యంగ్ టైగర్ అభిమానులు మొదలైపోయింది. అయితే ఎన్టీఆర్ ఈ డ్రాస్టిక్ వెయిట్ లాస్ కి ఆయన కొన్ని ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒజంపిక్ అని ఒక వెయిట్ లాస్ ఇంజెక్షన్ ని ఎన్టీఆర్ తీసుకున్నారని, అందుకే ఆయన ఇంత డ్రాస్టిక్ గా వెయిట్ లాస్ అయిపోయారని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఈ ఒజంపిక్ ఇంజెక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది స్పెసిఫిక్ గా వెయిట్ లాస్ కి అప్రూవ్ చేసిన మెడిసిన్ అయితే కాదు. ఇది టైప్ 2 డయాబెటీస్ ని ట్రీట్ చేయడం కోసం యూజ్ చేసే మెడిసిన్ అండ్ ఇది వెయిట్ లాస్ కి కూడా సహకరిస్తుంది. అయితే ఎన్టీఆర్ వెయిట్ లాస్ గురించి జరుగుతున్న ఈ ప్రచారంపై ఆయన టీం నుంచి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఆయన వెయిట్ లాస్ కోసం ఎలాంటి ఇంజెక్షన్స్ వాడలేదు. ఆయన ఒక హెల్తీ లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్, డైట్ అలాగే ఎక్సర్సైజ్ తోనే ఈ స్థాయిలో వెయిట్ లాస్ అయ్యారని చెప్తున్నారు. ఆయన వెయిట్ లాస్ అనేది మీకు నాకు పెద్ద విషయమేమో, కానీ సెలబ్రిటీస్ విషయంలో ఇది పెద్ద విషయమే కాదు. ఎంతమందిని చూడలేదు? మన తమిళ్లో విక్రమ్ కావచ్చు, లేకపోతే బాలీవుడ్ లో ఆమీర్ ఖాన్ కావచ్చు, సినిమాల కోసం విపరీతంగా సన్నపట్టం, విపరీతంగా లావ్ అవ్వడం, కావాలంటే పొట్ట పెంచడం కూడా చేస్తూ ఉంటారు. అయితే సెలబ్రిటీస్ ఎప్పుడు కూడా డాక్టర్లు లేకపోతే న్యూట్రిషనిస్టులు అలాగే ఫిట్నెస్ ట్రైనర్ల పర్యవేక్షణలో చాలా జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారం ఈ వెయిట్ లాస్ కావచ్చు, వెయిట్ గెయిన్ వంటివి జరుగుతూ ఉంటాయి. మనలాగా 5 రోజులు 10 రోజులు క్రాష్ కోర్సులు చేసేసి వాళ్ళు ఇలాంటివి అచీవ్ చేయలేరు. సో ఎన్టీఆర్ విషయంలో ప్రస్తుతం ఏదైతే న్యూస్ వైరల్ అవుతుందో ఆయన ఒజంపిక్ అనే ఇంజెక్షన్ తీసుకుని సన్నగయ్యారని, ఇది పూర్తిగా ఫాల్స్ అని కొట్టిపడేశారు ఆయన టీం.